ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 9 మార్చ్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఎలాగైతే తండ్రి సర్వుల కళ్యాణం చేసే పాత్ర చేస్తున్నారో అలా తండ్రి సమానం కళ్యాణకారులుగా అవ్వండి. స్వకళ్యాణాన్ని, సర్వుల కళ్యాణాన్ని చేయండి. ప్రశ్న: పిల్లల్లో ఏ విశేషతను చూసి బాప్దాదా సంతోషిస్తారు? జవాబు: పేద పిల్లలు బాబా యజ్ఞంలో 8 అనాలు, 1 రూపాయి కూడా పంపుతూ ఉంటారు. దీనికి బదులు మాకు మెహల్ ఇవ్వండి బాబా అని అంటారు. బాబా అంటున్నారు, పిల్లలు, మీ 1 రూపాయి కూడా శివబాబా ఖజానాలో జమ అయిపోయింది. మీకు 21 జన్మలకు మెహల్ లభిస్తాయి. సుధాముని ఉదాహరణ ఉంది కదా. 1 పైసా ఖర్చు లేకుండా పిల్లలైన మీకు విశ్వచక్రవర్తి పదవి లభిస్తుంది. పేద పిల్లల ఈ విశేషతను చూసి బాబా చాలా సంతోషిస్తారు. పాట: మిమ్మల్ని పొంది మేము. ఓం శాంతి. బాబా నుండి ఇప్పుడు అనంతమైన వారసత్వం తీసుకుంటున్నామని మధురాతి మధురమైన పిల్లలు అర్థం చేసుకున్నారు. పిల్లలు అంటున్నారు, బాబా, మీ శ్రీమతంను అనుసరించి మేము మీ నుండి మళ్ళీ అనంతమైన వారసత్వాన్ని పొందుతున్నాము. ఇది కొత్త విషయమేమీ కాదు. పిల్లలకు జ్ఞానం లభించింది. కల్పకల్పము సుఖధామాన్ని వారసత్వంగా పొందుతున్నామని మీకు తెలుసు. కల్పకల్పము 84 జన్మలు తీసుకోవలసి ఉంటుంది. మనము అనంతమైన తండ్రి ద్వారా తప్పకుండా 21 జన్మల వారసత్వం పొందుతాము. మళ్ళీ నెమ్మది నెమ్మదిగా పోగొట్టుకుంటాము. ఇది అనాదిగా తయారైన డ్రామా అని పిల్లలైన మీకు అర్థం చేయించారు. పిల్లలైన మీకు చాలా గౌరవం లభిస్తుంది. మనకు డ్రామాలో సుఖం చాలా ఉందని మీకు తెలుసు. చివరిలో రావణుని ద్వారా దుఃఖం పొందుతాము. ఇప్పుడు మీరు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. పోను పోను చాలా వృద్ధి చెందుతూ పోతారు. మనుషుల నుండి దేవతలుగా అవుతారు. కల్పకల్పం మేము తండ్రి నుండి వారసత్వం పొందుతామని తప్పకుండా మనుషులు వారి హృదయాల్లో భావిస్తారు. ఎవరెవరు జ్ఞానం తీసుకుంటారో వారు జ్ఞానసాగర్లైన తండ్రి ద్వారా సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం పొందుకున్నామని భావిస్తారు. పతిత పావన్లు, జ్ఞానసాగర్లు ఒక్క తండ్రి మాత్రమే, అనగా ముక్తి జీవన్ముక్తుల్లోకి తీసుకెళ్లేవారు. ఇది కూడా మీకిప్పుడే తెలిసింది. చాలామంది గురువులను ఆశ్రయించారు కదా. చివరికి గురువులను కూడా వదిలేసి ఇక్కడికి వచ్చి జ్ఞానం తీసుకుంటారు. మీకు కూడా ఇప్పుడే జ్ఞానం లభించింది. ఇంతకుముందు అజ్ఞానులుగా ఉండినామని మీకు కూడా తెలుసు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది? శివబాబా, బ్రహ్మ, విష్ణు, శంకర్లు ఎవరు? ఈ విషయాలు ఏమాత్రం తెలిసేవి కావు. ఇప్పుడు అదంతా తెలిసిపోయింది. మనము ఒకప్పుడు విశ్వానికి యజమానులుగా ఉండేవారమని మీకు తెలిసింది. కావున మీ బుద్ధిలో చాలా మంచి నష ఎక్కి ఉండాలి. తండ్రిని, సృష్టి చక్రాన్ని స్మృతి చేస్తూ ఉండాలి. అల్ఫ్ మరియు బేని స్మృతి చేయాలి. తండ్రి తెలుపుతున్నారు, ఇంతకుముందు మీకు ఏమీ తెలియదు కదా. తండ్రిని గురించి కానీ వారి రచనను గురించి కానీ మీకు తెలియదు. మొత్తం సృష్టిలోని మనిషి మాత్రులకు తండ్రిని గురించి కానీ వారి రచనల ఆది మధ్యాంతాలను గురించి కానీ తెలియదు. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. తండ్రి పిల్లలందరితో మాట్లాడుతున్నారు. లెక్కలేనంతమంది పిల్లలున్నారు. సేవా కేంద్రాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువ సెంటర్లు తెరుస్తారు. ఇంతకుముందు మీకు ఏమీ తెలియదు. ఇప్పుడు నెంబర్ వార్ పురుషార్థానుసారం తెలుసుకున్నారు. ఇప్పుడు తండ్రి ద్వారా పతితుల నుండి పావనంగా అవుతున్నామని కూడా మీకు తెలుసు. వారు పిలుస్తూనే ఉంటారు. మీరు గుప్తంగా ఉన్నారు. బ్రహ్మకుమార్ కుమారీలు అని అంటారు. కానీ వారిని చదివించేది ఎవరో వారికి తెలియదు. శాస్త్రాల్లో ఎక్కడా రాయబడి లేదు. గీతా భగవానుడైన ఆ శివుడే వచ్చి పిల్లలకు రాజయోగాన్ని నేర్పించారు. ఇది మీ బుద్ధికి తెలుసు కదా. గీత కూడా మీరు చదివే ఉంటారు. జ్ఞాన మార్గం పూర్తిగా భిన్నమైందని కూడా మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. శాస్త్రములు మొదలైనవి చదువుకుని విద్వాంసుల మండలి నుండి బిరుదులు తీసుకునేవారు.
చదివినవి కేవలం భక్తి మార్గపు శాస్త్రాలు. వారికి ఈ జ్ఞానం లేనేలేదు. రచన యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని స్వయం తండ్రే వచ్చి ఇస్తున్నారు. మీ బుద్ధికి పడిన తాళాన్ని తండ్రే వచ్చి తెరిచారు. ఇంతకుముందు ఎలా ఉండేవారమో ఇప్పుడు ఎలా అయ్యామో మీకు తెలుసు. బుద్ధిలో మొత్తం చక్రమంతా వచ్చేసింది. ప్రారంభంలో కొంచెం కూడా తెలియదు. రోజు రోజుకు జ్ఞానం 3వ నేత్రం బాగా తెరుచుకుంటూ ఉంటుంది. భగవంతుడు ఎప్పుడు వచ్చాడో గీతా జ్ఞానం ఇచ్చిన వారెవరో ఎవరికీ తెలియదు. పిల్లలైన మీరిప్పుడు తెలుసుకున్నారు. బుద్ధిలో మొత్తం చక్రం అంతటి జ్ఞానం ఉంది. ఎప్పటి నుండి మనం ఓడిపోతామో, వామ మార్గంలోకి ఎలా వెళ్తామో, నిచ్చెన ఎలా దిగుతూ వచ్చామో, ఈ విషయాలన్నీ చిత్రాల ద్వారా చాలా సహజంగా అర్థం చేయించబడ్డాయి. 84 జన్మల మెట్లు ఎలా దిగుతారో, మళ్ళీ ఎలా ఎక్కుతామో, పతిత పావనుడు ఎవరో, పతితులుగా ఎవరు తయారు చేశారో ఇవన్నీ మీకిప్పుడు తెలుసు. వారు కేవలం ఓ పతిత పావన అని పాడుతూ ఉంటారు. రావణ రాజ్యం ఎప్పుడు ప్రారంభమవుతుందో, పతితంగా ఎప్పటి నుండి అయ్యారో ఎవరికీ తెలియదు. ఈ జ్ఞానం కేవలం ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారి కొరకే. తండ్రి అంటున్నారు, ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్థాపన చేసింది నేనే. ఈ ప్రపంచ చరిత్ర భూగోళాలను తండ్రి తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. ఇది మీకు ఒక కథ వలె ఉంటుంది. రాజ్యం ఎలా పొందుతారు, ఎలా పోగొట్టుకుంటారు అనే హిస్టరీ జాగ్రఫీలను మనం చదువుతున్నాము. కానీ ఇవి అనంతమైన విషయాలు. మనము 84 జన్మల చక్రంలో ఎలా తిరుగుతామో తండ్రి అర్థం చేయించారు. మనం ఈ విశ్వానికి అధికారులుగా ఉండేవారం. రావణుడు రాజ్యాన్ని లాక్కున్నాడు. ఈ జ్ఞానాన్ని తండ్రి ఇచ్చారు. మనుషులు దసరా మొదలైన పండుగలు జరుపుకుంటారు. కానీ వారికి జ్ఞానం కొంచెం కూడా లేదు. మీలో కూడా ఈ జ్ఞానం ఉండేది కాదు. ఇప్పుడు మీకు అది లభిస్తోంది. కావున మీరు ఖుషీగా ఉంటారు. జ్ఞానం సంతోషాన్ని ఇస్తుంది. అనంతమైన జ్ఞానం ఇప్పుడు బుద్ధిలో ఉంది. తండ్రి మీ జోలను నింపుతున్నారు. జోలను నింపమని అంటూ ఉంటారు కదా. ఇలా ఎవరిని అడుగుతారు? సాధు సన్యాసులు మొదలైన వారిని అడగరు. భోలానాథ్ శివునితో అలా అంటారు. వారి నుండే భిక్షను యాచిస్తారు. ఇప్పుడు మీ సంతోషానికి అవధులు లేవు. మీకు చాలా సంతోషం ఉండాలి. బుద్ధిలో ఎంత జ్ఞానం వచ్చేసింది. బేహద్ తండ్రి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది. కావున స్వయం మీ కళ్యాణాన్ని మరియు ఇతరుల కళ్యాణాన్ని కూడా చేయాలి. అందరి కళ్యాణాన్ని చేయాలి. ఇంతకుముందు ఒకరికొకరు అకళ్యాణం చేసుకునేవారు. ఎందుకనగా అసురి మతానుసారం నడుచుకునేవారు. ఇప్పుడు శ్రీమతంను అనుసరించి మీ కళ్యాణాన్ని కూడా చేసుకోవాలి. ఈ అనంతమైన చదువును అందరూ చదువుకోవాలి అని సెంటర్లు తెరవబడుతూ ఉండాలని మీరు మనసులో కోరుకుంటారు. పిల్లలు, బాబా ప్రదర్శనలో ప్రొజెక్టర్ ఇవ్వండి, మేము సెంటర్లు తెరుస్తాము. మాకు దొరికిన జ్ఞానం వలన మాకు అనంతమైన సంతోషం అపారంగా లభించింది. దీనిని ఇతరులకు కూడా అనుభవం చేయిస్తామని అంటారు. బ్రహ్మానుసారం ఈ పురుషార్థం కూడా జరుగుతూ ఉంటుంది. భారతదేశాన్ని మళ్ళీ స్వర్గంగా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు. ఇంతకుముందు మనం నరకవాసులుగా ఉండేవారం. ఇప్పుడు స్వర్గవాసులుగా అవుతున్నామని మీకు తెలుసు. ఈ చక్రం మీ బుద్ధిలో సదా తిరుగుతూ ఉండాలి. దాని ద్వారా మీరు సదా సంతోషంగా ఉంటారు. ఇతరులకు అర్థం చేయించే నష కూడా ఉండాలి. మనం తండ్రి నుండి జ్ఞానం తీసుకుంటున్నాము. జ్ఞానం తెలియని సోదరీ సోదరులకు కూడా దారి చూపటం మీ ధర్మం. ఎలాగైతే అందరి కళ్యాణం చేయటం తండ్రి పాత్ర అయిందో, అలా అందరికీ కళ్యాణకారులుగా అయ్యే పాత్ర మనకు కూడా ఉంది. బాబా మనల్ని కళ్యాణకారులుగా చేశారు కనుక స్వయం మీ కళ్యాణం చేసుకోవాలి. ఇతరుల కళ్యాణాన్ని కూడా చేయాలి. మీరు ఫలానా సెంటర్కు వెళ్ళి సేవ చేయండి. ఒకే చోట కూర్చుని సేవ చేయరాదని తండ్రి అంటున్నారు. ఎంత తెలివిగల వారిగా చురుకుగా ఉంటారో వారికంత సేవ చేయాలని ఆసక్తి ఉంటుంది. ఎక్కడైనా ఫలానా కొత్త సెంటర్ తెరవబడితే ఎవరెవరు సేవాదారులో, ఎవరెవరు ఆజ్ఞాకారులో,
నమ్మకస్తులుగా ఉంటారో బాబాకు తెలుస్తుంది. అజ్ఞాన కాలంలో కూడా కుపుత్రులపై తండ్రికి కోపం వస్తుంది. ఈ అనంతమైన తండ్రి అంటున్నారు, నేను చాలా సహజ రీతిలో అర్థం చేయిస్తాను. ఇందులో భయపడే విషయం ఏదీ లేదు. ఎవరు చేస్తారో వారు పొందుతారు. శాపం ఇచ్చే పని కానీ కోప్పడే విషయం కానీ ఏదీ లేదని తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు బాగా సర్వీస్ చేసి మీ కళ్యాణాన్ని, ఇతరుల కళ్యాణాన్ని ఎందుకు చేయరాదు? ఎవరు ఎక్కువ మందికి ఎంత కళ్యాణం చేస్తారో అంత బాబా కూడా సంతోషిస్తారు. తోటలోని పుష్పాలు ఎంత బాగా వికసించి ఉన్నాయో బాబా చూస్తారు. ఇదంతా ఒక పుష్పాల తోట. తోటను చూసేందుకు మేము సెంటర్లు తిరిగి వస్తాము. ఎలాంటి పుష్పాలున్నాయో, సేవ ఎలా చేస్తున్నారో చూసి వస్తామని పిల్లలు అంటారు. ఖుషీలో ఎలా నాట్యం చేస్తున్నారో తెలుస్తుంది. బాబా, మేము ఫలానా వారికి ఈ విధంగా అర్థం చేయించామని బాబాకు కూడా చెప్తారు. ఈరోజు నా పతిని, సోదరుని తీసుకుని వచ్చాను. వారికి బాబా వచ్చి ఉన్నారు. జీవితాన్ని వజ్ర సమానంగా ఎలా చేస్తున్నారో అర్థం చేయించాను అని చెప్తారు. విన్న తర్వాత వారు మేము కూడా చూస్తామని అంటారు. ఈ విధంగా పిల్లలకు ఉత్సాహం కలిగి తీసుకొస్తారు. ప్రపంచ చరిత్ర, భూగోళాలు కూడా తెలుసుకోవాలి. భారతదేశం విశ్వం అంతటికి అధిపతిగా ఉండేదని మీరు నిర్ణయం చేసుకోగలరు. ఇప్పుడు ఏ గతిలో ఉంది? సత్యత్రేతాయుగాలలో ఎంత సుఖముండేది. ఇప్పుడు బాబా మళ్ళీ విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు. ఈ ప్రపంచంలో చివర్లో చాలా గొడవలు జరుగుతాయని మీకు తెలుసు. యుద్ధం ఎప్పుడూ ఆగిపోదు. ఎక్కడో ఒక చోట రాచుకుంటూనే ఉంటుంది. ఎక్కడ చూసినా గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఎంతో భయంకరమైన విషయాలు జరుగుతూ ఉంటాయి. విదేశాల్లో ఏమేమో జరుగుతున్నాయో గమనించండి. వారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. ఎన్నో తుఫాన్లు వస్తూ ఉంటాయి. మనుషులు కూడా మరణిస్తూ ఉంటారు. ఇది ఎంతో దుఃఖంతో కూడిన ప్రపంచం. ఈ దుఃఖ ప్రపంచం నుండి ఇక వెళ్లాల్సిందేనని పిల్లలైన మీకు తెలుసు. బాబా ధైర్యం చెప్తున్నారు. ఇది చీచీ ప్రపంచం. కొద్ది రోజుల్లో ఈ విశ్వంపై శాంతిగా రాజ్యపాలన చేస్తాము. కావున ఖుషి ఉండాలి కదా. సేవా కేంద్రాలు తెరుస్తూ ఉంటారు. సెంటర్లు తెరుస్తూనే మంచి మంచి పిల్లలు అక్కడికి వెళ్ళండి. నాకు హృదయంపై ఉన్న వారి పేర్లను కూడా రాస్తున్నాను. తద్వారా అనేక మందికి కళ్యాణం జరుగుతుంది. చాలామంది బాబా మేము బంధనంలో ఉన్నాము అని రాస్తారు. అచ్చా, సెంటర్లు తెరిస్తే చాలామంది వచ్చి వారసత్వం తీసుకుంటారు. ఇదంతా వినాశనం అవుతుందని కూడా మీకు తెలుసు. అనేక మంది కళ్యాణం కొరకు మీ దగ్గర ఉన్నది ఎందుకు ఉపయోగించరు? డ్రామాలో వారి పాత్ర అలా ఉంది. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను అభినయిస్తూ ఉన్నారు. జాలి కలుగుతుంది. ఇతరులు కూడా బంధనముక్తులుగా చేసేందుకు కొంతైనా సహాయం చేయాలి. వారు కూడా వారసత్వం తీసుకొని అని తండ్రికి ఎంతో చింత ఉంటుంది. అందరూ కామచిత్పై కూర్చుని కాలిపోయి మరణించారు. అంతా శ్మశానంగా అయిపోయిందని అంటారు. అల్లా వచ్చి శ్మశానం నుండి మేల్కొల్పి అందరినీ తీసుకెళ్తారని కూడా అంటారు. రావణుడు వచ్చి అందరినీ ఎలా ఓడించాడో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు తెలిసేది కాదు. నేను రత్నాల వ్యాపారిని, లక్షాధికారిని, నాకు ఇంతమంది పిల్లలున్నారని నషా కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మేము పూర్తి పతితులుగా అయిపోయామని అర్థం చేసుకున్నారు. పాత ప్రపంచంలో ఎంత లక్షాధికారులైనా, ఎంత కోటీశ్వరులైనా వారిదంతా గవ్వ సమానం. అదంతా తప్పకుండా నాశనం అవుతుంది. ఇక వారంతా వెళ్ళనే వెళ్తారు. మాయ కూడా చాలా ప్రబలమైనది. తండ్రి అంటున్నారు, పిల్లలు సెంటర్లు తెరవండి. అనేక మందికి కళ్యాణం జరుగుతుంది. పేదవారు త్వరగా మేల్కొంటారు. ధనవంతులు కొంచెం కష్టంగా మేల్కొంటారు. వారు తమ సంతోషంలో మస్తీగా ఉంటారు. మాయ ఒక్కసారిగా వారిని వశం చేసుకుంది. అర్థం చేయిస్తే అర్థం కూడా చేసుకుంటారు. కానీ ఎలా వదిలిపెట్టాలి అని అంటారు. వీరిలా సర్వము వదిలేయవలసి వస్తుందని భయపడతారు. వారి భాగ్యంలో లేకుంటే ముందుకు పోలేరు. వదిలించుకోవటంలో మహా కష్టం అనిపిస్తుంది. అప్పుడు ఇది చాలా చెడిపోయిన ప్రపంచమని వైరాగ్యం వస్తుంది. ఎక్కడ ఉన్నవారు అక్కడే నిలిచిపోతారు. కోటికొక్కరు వెలువడతారు. బొంబాయిలో అనేక మంది వస్తారు.
ఎవరో కొంతమందికి మాత్రమే రంగు తగులుకుంటుంది. భవిష్యత్తు కొరకు కొంతైనా తయారు చేసుకోవాలని భావిస్తారు. గవ్వలకు బదులుగా మాకు వజ్రాలు లభిస్తాయని భావిస్తారు. తండ్రి తెలుపుతున్నారు, మీకున్నదంతా స్వర్గంలోకి బదిలీ చేసుకోండి. అక్కడ 21 జన్మలకు మీకు రాజ్యభాగ్యం లభిస్తుంది. కొంతమంది 1 రూపాయి లేక 8 అనాలు కూడా పంపుతారు. తండ్రి అంటున్నారు, మీ 1 రూపాయి కూడా శివబాబా ఖజానాలో జమ అయింది. మీకు 21 జన్మలకు మెహల్ లభిస్తాయి. కుచేలుని ఉదాహరణ ఉంది కదా. ఇటువంటి వారిని చూసి బాబాకు చాలా సంతోషం కలుగుతుంది. ఖర్చు లేకుండా పిల్లలైన మీకు విశ్వచక్రవర్తి పదవి లభిస్తుంది. యుద్ధం మొదలైనవేవి ఉండవు. వారు చిన్న చిన్న తుంటాలకై ఎన్నో యుద్ధాలు చేస్తూ ఉంటారు. మీకు కేవలం మన్మనా భవ అని తెలుపబడింది. ఇక్కడే కూర్చునే అవసరం లేదు. నడుస్తూ తిరుగుతూ తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయండి. సంతోషంగా ఉండండి. ఆహార పానీయాలు కూడా శుద్ధంగా ఉండాలి. ఆత్మలు ఎంతవరకు పవిత్రంగా అయ్యామో మీకు తెలుసు. మీరు మళ్ళీ వెళ్ళి రాకుమారునిగా జన్మ తీసుకుంటారు. పోను పోను ప్రపంచ పరిస్థితి చాలా చెడిపోతుంది. తినేందుకు ధాన్యం లభించకపోతే గడ్డి తినటం మొదలు పెడతారు. అప్పుడు వెన్న లేనిది మేము ఉండలేమని ఎవరూ అనరు. ఏమీ లభించదు. ఇప్పుడు కూడా ఎన్నో చోట్ల మనుషులు గడ్డి తిని బ్రతుకుతున్నారు. మీరు చాలా మజాగా బాబా ఇంట్లో కూర్చుని ఉన్నారు. ఇంట్లో కూడా తండ్రి మొదట పిల్లలకు తినిపిస్తాడు కదా. ప్రపంచం చాలా పాడైపోయింది. ఇక్కడ మీరు ఎంతో సుఖంగా కూర్చుని ఉన్నారు. కేవలం తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. మీ కళ్యాణాన్ని ఇతరుల కళ్యాణాన్ని కూడా చేయాలి. పొను పొను వారంతటికి వారే వస్తారు. అదృష్టం మేల్కొంటుంది. మేల్కోవలసిందే కదా. అనంతమైన రాజధాని స్థాపన అవుతుంది. ప్రతి ఒక్కరూ కల్పకృతం వలె పురుషార్థం చేస్తారు. పిల్లలు చాలా సంతోషంగా ఉండాలి. బాప్దాదా చిత్రాన్ని చూస్తూనే సంతోషంలో రోమాంచితం అవ్వాలి. ఈ అపారమైన సంతోషం స్థిరంగా ఉండాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సదా అపారమైన సంతోషంలో ఉండేందుకు అనంతమైన జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. జ్ఞానరత్నాలతో మీ జోలను నింపుకుని మీ కళ్యాణాన్ని మరియు ఇతరుల కళ్యాణాన్ని చేయాలి. జ్ఞానంలో చాలా చాలా చురుకుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, భవిష్యత్తులో 21 జన్మలకు రాజ్యభాగ్య అధికారం తీసుకునేందుకు మీకున్నదంతా బదిలీ చేయాలి. ఈ చీచీ ప్రపంచం నుండి విడుదలయ్యేందుకు యుక్తిని రచించాలి. ఈరోజు వరదానము. ఒక్క తండ్రి ప్రేమలో లవలీనంగా ఉండి సదా ఎక్కే కలను అనుభవం చేసే సఫలతా మూరత్ భవ. సేవలో లేక స్వయం యొక్క ఎక్కే కలలో సఫలతకు ముఖ్యమైన ఆధారము ఒక్క తండ్రితో అఖండితమైన ప్రేమ. తండ్రి తప్ప ఇంకేది కనిపించరాదు. సంకల్పంలో కూడా బాబా, మాటల్లో కూడా బాబా, కర్మల్లో కూడా తండ్రి తోడు. ఇటువంటి లవలీన ఆత్మ ఒక్క మాట మాట్లాడినా వారి స్నేహయుక్త మాట ఇతర ఆత్మను కూడా స్నేహంలో బంధిస్తుంది. ఇటువంటి లవలీన ఆత్మ యొక్క ఒక్క బాబా అనే శబ్దమే ఇంద్రజాలం చేసే పని చేస్తుంది. అది ఆత్మిక ఇంద్రజాలంగా అయిపోతుంది. స్లోగన్: ఎవరైతే అంతర్ముఖులుగా అయ్యి లైట్ మైట్ రూపంలో స్థితమై ఉంటారో వారే యోగయుక్త ఆత్మలు. అవ్యక్త సూచన: నిశ్చయం యొక్క పునాదిని గట్టి చేసుకొని సదా నిర్భయులుగా నిశ్చంతలుగా ఉండండి. మీకు ఏ డ్యూటీ లభించిందో అందులో సదా యాక్యురేట్గా ఉండండి. ఎవరైతే డ్యూటీలో యాక్యురేట్గా ఉంటారో వారిని అందరూ నమ్మకస్తులు లేక విశ్వాసపాత్రులు అనే దృష్టిలో చూస్తారు. ఇక్కడ కూడా ఎవరైతే సేవలో యాక్యురేట్గా ఉంటారో వారే తండ్రికి నమ్మకస్తులు. ఒకటేమో తండ్రితో పూర్తి నమ్మకం,
రెండవది, తండ్రితో పాటు సేవలో కూడా నమ్మకస్తులు. ఇటువంటి నమ్మకస్తులు, నిశ్చయబుద్ధి గల పిల్లలు సదా విషయాలుగా నిశ్చంతులుగా ఉంటారు. అచ్చా, ఓం శాంతి.